ప్రైజ్ లార్డ్. ఈరోజు ధ్యానాంశంగా కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. జీవమార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. దావీదు తన సాక్ష్యాన్ని ప్రతిసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా తన సాక్ష్యాన్ని వివరించినట్లే మనకు తెలుస్తుంది. నీ సన్నిధి అన్న మాట చాలా సందర్భాల్లో తను వివరిస్తూ ఉంటాడు. నీ సన్నిధి నాకు తోడుగా ఉన్నది, నీ సన్నిధి నాకు ముందుగా వెళ్ళి మార్గం సిద్ధం చేస్తుంది, నీ కుడి హస్తం నాకు తోడుగా ఉన్నది. ఇటువంటి ప్రతి సందర్భంలో మనకేం తెలుస్తుందంటే దేవుడిని తను అన్ని డైరెక్షన్లో తన ముందు వెనక తన పక్కలో తనతో అన్ని సందర్భాల్లో దేవుడు తనతో ఉన్నాడు అన్న స్పర్శ దావీదు చాలా స్పష్టంగా కనుక్కొని ఆ విషయాన్నే తను తెలియపరుస్తున్నట్టు మనకు ఇక్కడ వివరించబడుతుంది. నీ సన్నిధి అన్నప్పుడు హిబ్రూ భాషలో కనుక రియల్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఎలా ఉందంటే, నీ ఉన్న చోట దేవుడి యొక్క సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. నీ ఉన్న చోట నాకు నీవు జీవ మార్గాన్ని తెలియపరిచావు, నీ ఉండి నాతో జీవ మార్గాన్ని తెలియపరిచావు, ఎప్పుడూ నాకు జీవించే మార్గం ఏంటో నాకు తెలియపరిచావు. అంత మాత్రమే కాదు, సంపూర్ణ సంతోషము మనకి కొన్ని సందర్భాల ప్రతిదిన జీవితంలో సంతోషం కలుగుతుంది. కానీ డబ్బులు బట్టో, బంగారం బట్టో, మరి చదువును బట్టో సంతోషం కలుగుతుంది. కానీ అది ఆవిరి వల్లే మళ్ళీ వెంటనే ఆ సంతోషం కరిగిపోవటం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, సంపూర్ణ సంతోషంగా, ఆ సంతోషానికి ఎండింగ్ లేదు, వెల్తి లేదు, పూర్తి సంతోషం ఉన్నది. మరియు నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. కుడి చెయ్యి అనగానే ఒక ప్రయారిటీ. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు దేవుడు మనకి ఇచ్చినా కూడా రైట్ హ్యాండ్ అనగానే ప్రయారిటీ అనేది మనకు కనపడుతుంది అనమాట. ఈ ప్రయారిటీతో మనకు సంతోషం దయచేస్తాడు, సుఖము దయచేస్తాడంట. కాబట్టి సుఖము సంతోషం కోసం మనం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవి దేవుడు ఉన్న చోటే మనకు దొరుకుతాయి అని తన సొంత సాక్ష్యాన్ని తను అనుభవించింది రాస్తున్నాడు. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు అందరికీ దయచేయలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నిత్యమైన సంతోషం మీరు మాకు దయచేస్తున్నారు ప్రభా. ఎప్పుడూ తరిగిపోని సుఖం మీరు మాకు దయచేస్తున్నారు నాయన. నిత్య మార్గంలో ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. అటువంటి గొప్ప వాగ్దానం ఈ దినం దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.